నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాటి కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యలకు రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తాం. సో ఈ రోజు ఏ కథ తెలియజేయబోతున్నారు? చిన్న కథ, కొంచెం డిఫరెంట్ గా ఉండే కథ చెప్పుకున్నా. ఇప్పుడు మామూలు కథలు చెప్తున్నాం కదా, కొంచెం డిఫరెంట్ గా ఉండే. ఓకే. ఓ రాజుగారు సభకులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రిని పిలిచాడు. అందరితో మాట్లాడాడు. తర్వాత మంత్రిని పిలిచాడు. మంత్రిని పిలిచి, మహామంత్రి, నేనున్నాను, రాజ్య పరిపాలన చూస్తున్నాను, నువ్వున్నావు, మంచి సలహాలు ఇస్తుంటావు, ఏ అవసరానికి ఎలా కావాలో అలా స్పందిస్తున్నావు. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ దేవుడిని రోజు మనం ప్రస్తావిస్తాం, ఈయన ఏం పని చేస్తాడు, అసలు ఈయన ఎలా చూడాలి, ఎక్కడ ఉంటాడు, ఎలా చూడాలి. ఈ మూడు ప్రశ్నలు. ఒకటి, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఎలా చూడాలి. రెండో ప్రశ్న, ఆయన ఏమేం చూస్తుంటాడు, అసలు ఆయన ఏమేం చూస్తుంటాడు. మూడో ప్రశ్న, ఆయన అసలు ఏం చేస్తాడు, ఆయన పని ఏంటి. ఈ మూడిటికి సమాధానం కావాలంటే సరే, ఎంత ప్రయత్నం చేసినా సమాధానం మంత్రికి రాదు. సభికులను ఉద్దేశించి అడుగుతాడు, వాళ్ళు చెప్పలేకపోతారు. సరే 30 రోజులు టైం ఇస్తున్నాను, నువ్వు ఎలాగైనా చెప్పి తీరాలి, తెలుసుకో, లేకపోతే ఎందుకు ఈ మంత్రి పదవి అంటాడు. చిన్న ప్రశ్నకు సమాధానం. రోజు దేవుడు ప్రస్థానం తెస్తారు, అడిగితే సమాధానం ఉండదు. పెద్ద పెద్ద పదవులు ఉంటాయి, దానికి న్యాయం చేయరు. ఖచ్చితంగా 30 డేస్లో తెలుసుకొని నాకు చెప్పమంటాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడు, ఏం పని చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, అసలు ఏమిటి కథా కమేష్ తెలియజే. ఈ 3 చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాడు అని అంటాడు. సరే, ఎంత చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా వాటికి ఎక్కడ అవకాశాలు, ఎక్కడ ఆన్సర్స్, ఎక్కడ తనకి కావాల్సిన ఆన్సర్ దొరకట్లేదు మంత్రికి. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆఖరి రోజు వచ్చేసింది. ఆఖరి రోజు చేసినప్పుడు 12 ఏళ్ల కొడుకు అంటాడు, ఏంటి నాన్న టెన్షన్ పడుతున్నారు అంటే, ఏం లేదులే, ఇది పొద్దున్న నాకు ఇబ్బంది ఉంది, ఆయన ఏమంటాడో, రాజుల మూడ్లు ఎలా ఉంటాయో తెలియదు, చెబితే ఏంటో చెప్పకపోతే ఏంటో, చెప్పడానికి ఆన్సర్ కూడా నా దగ్గర లేదు, చెప్పకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. సో ఏమిటా ప్రశ్నలు అంటే ఈ 3, ఇంతే కదా, దీనికి ఆన్సర్ నేను చేస్తాను అంటే, నువ్వు చెప్పడం ఏంటంటాడు. నాకు తెలుసు, నేను చెప్తాను, అయితే చెప్పు అంటాడు. అంటే ఇక్కడ కాదు, నన్ను రాజదర్బార్కి తీసుకెళ్ళు, నేనే చెప్తాను మీ రాజుగారికి ఆన్సర్. నాకు చెప్పు, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం కొంప ముంచుతావంటే, నా మీద నమ్మకం ఉంచండి, నా మీద నమ్మకం. చెప్పకపోతే మీకు ఎలాగ రాజు ఏం చేస్తాడో మీకే తెలియదు, ఎవరికి తెలియదు, రాజుకు కూడా తెలియదు మిమ్మల్ని ఏం చేస్తాడో. సో నాకు ఒక అవకాశం ఇస్తే నేనేం చేస్తానో మీకు అర్థం అవుద్ది అంటే, కొడుకు మీద నమ్మకంతో తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అడుగుతాడు, ఏం మహామంత్రి, మొత్తం ఆన్సర్ తెచ్చావా, మొత్తానికి దొరికిందా అంటాడు. మహారాజా, నా కొడుకు చెప్తానంటున్నాడు. అంటే వాడు చెప్పడం ఏంటంటే, వాడు చెప్తాడంట మహారాజా, చెప్పనియండి ఎవడైతే, సరే చెప్పమంటాడు. ఏమిటి మీ ప్రశ్నలు అంటే, దేవుడిని ఎలా చూడాలి, మనకి ఎలా కనిపిస్తాడు, దేవుణ్ణి మనం ఎలా చూడాలి అంటే, మహారాజా కొంచెం పాత్రలో పాలు తెప్పించండి అంటాడు. పాలు తెప్పిస్తాడు. పాలు తెప్పిస్తే, ఇప్పుడు మనకి నెయ్యి కావాలంటే ఇందులోంచి వస్తుందా అంటాడు. రాదు, అది వేడి చేయాలి, తోడు పెట్టాలి, చిలకాలి, వెన్న తీయాలి, కాయాలి, నెయ్యి వస్తుంది. సో భగవంతుడు కూడా అంతే, గబుక్కుని మీరు చూసేయాలంటే కనిపించడు. దానికి బోల్డంత ప్రాక్టీస్ చేయాలి, బోల్డంత సాధన చేయాలి, ధ్యానం చేయాలి, యోగం చేయాలి. అదంతా లేకుండా డైరెక్ట్గా భగవంతుని ఎలా చూడాలంటే సాధ్యం కాదు. ఓ చిన్న పాల దాంట్లోంచి నెయ్యి తీయడానికి ఇంత ప్రాసెస్ ఉంటే, భగవంతుని చూడడానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది మహారాజా అంటే, బాగా చెప్పావు. ఆయన ఏం చూస్తాడు, ఆయన ఏమేం చూస్తుంటాడు అసలు. రెండో ప్రశ్న అంటే, మహారాజా ఒక చిన్న క్యాండిల్ తెప్పించండి, కొవ్వొత్తు తెప్పించమంటే కొవ్వొత్తు తెప్పిస్తాడు, దాన్ని వెలిగిస్తాడు. వెలిగించిన తర్వాత ఆ వెలుగు వస్తుంటుంది. వెలుగు వస్తే, మహారాజా ఈ వెలుగు ఎటు వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది, కిందకి వెళ్తుందా, పైకి వెళ్తుందా, సైడ్కి వెళ్తుందా, ఎటు వెళ్తుంది, ఈ లైటింగ్ ఎటు వెళ్తుంది, ఈ లైట్ని మీరు ఎటు నుంచి చూడగలుగుతున్నారు, కొవ్వొత్తు లైట్ని అన్ని వైపుల నుంచి చూడగలుగుతున్నాం, ఈ లైటింగ్ అన్ని వైపు. భగవంతుడు కూడా అంతే, అన్ని వైపులా చూస్తాడు. ఆయన ఒకవైపు అని కాదు, కిందకి మీదకి సైడ్కి ఏముండదు, అన్నీ చూడగలిగే శక్తి భగవంతుడికి ఉంటుంది, ఆయన అన్నీ చూస్తాడు. శబాష్. మూడో ప్రశ్న, అసలు ఆయన ఏం పని చేస్తాడు, ఆయనకుండే పని ఏంటి చెప్పు అంటే, అప్పుడు కుర్రాడు అడుగుతాడు, ఇది మీరు ఒక శిష్యుడిగా గురువుని అడుగుతున్నారా, ఒక రాజుగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా అంటాడు. లేదు, నాకు తెలియకే అడుగుతున్నాను,
ఇప్పుడు దాకా నువ్వు సమాధానం చెప్పావు కదా, నువ్వు గురువు అనుకో అంటాడు. సో ఇది చాలా అన్యాయం కదా మహారాజా. గురువు అనేవాడు పైన కూర్చుంటాడు, శిష్యుడు ఎదురకు రావాలి చేతులు కట్టుకొని. ఇక్కడ రివర్స్లో ఉంది, నేను చేతులు కట్టుకొని చెప్తున్నాను, మీరేమో సింహాసనం మీద కూర్చున్నారు. ఇది ఎలా అవుతుంది మహారాజా మీరు చెప్పిన దానికి అంటాడు. అయితే ఏమిటి, నేను కిందకి దిగాలంటాడు. మీరు నిర్ణయించుకోండి అంటాడు. ఇదే కరెక్ట్, నేనే దిగుతానని చెప్పేసి నువ్వే గురుస్థానంలో కూర్చోమని కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పు అంటాడు. ఇప్పుడు చెప్పు అంటే అప్పుడు చెప్తాడనమాట. ఒక మామూలు వాడిని, కింద ఎక్కడో ఏడ్చేవాడిని తీసుకొచ్చి నన్ను సింహాసనం ఎక్కించావు, నువ్వేమో చేతులు కట్టుకొని నా ముందు కూర్చున్నావు, దేవుడు ఇంతకంటే ఏం చేస్తాడు అన్నాడు. అంటే ఆయన ఏమన్నా చేయగలడు. ఒక పనికి మాలినాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టగలడు. సింహాసనం మీద కూర్చున్న రాజుని చేతులు కట్టుకొని ఎదురు నిల్చుకునే స్థాయికి తీసుకురాగలడు. చెడు కర్మలు చేసేటువంటి వాడిని క్లిష్టమైన జన్మలోకి తీసుకువెళ్తాడు. మంచి సత్కార్యక్రమాలు చేసేటువంటి వాడిని ఉన్నతమైన జన్మకి ప్రమోట్ చేస్తాడు. ఇవన్నీ ఆయన చూస్తాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఆయన చేసే పని ఇది. సో కాబట్టి ఆయన చేసే పని మీకు అర్థమైతే సత్కార్యక్రమాల్లో ఉండండి, సద్గతులు పొందండి, చెడు కార్యక్రమాలు దూరంగా ఉండండి. ఆయన ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. మంచి కార్యక్రమాలు ఆయనతో చేయించండి, ఆ మంచి ఫలాలు పొందే ప్రయత్నం చేయండి. ఓకే అండి, మంచి కథ తెలియజేశారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాము. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసి పాండురంగారావు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? హలో హలో, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? చెప్పండి. 1982. 82. డేటు మంత్ చెప్పండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 18/11 నవంబర్ 18. అవును సార్. గురువారం పుట్టినట్టు తెలుసా మీరు? అవును సార్. ఏం చేస్తున్నారు? మా అబ్బాయి గురించి సార్. ఇది ఇది ఎవరిదండి? ఇది అబ్బాయిదా? అవునండి. ఇది ఎంతమంది పిల్లలు అబ్బాయికి? ఇది విధియా శుక్లపక్షము, శుద్ధ విధియ. ఇది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? ఎంతమంది పిల్లలు? అబ్బాయి ఇంకా పెళ్లి కాలేదు సార్. చాలా ఆలస్యమైంది కదండి. అవునండి. 44 సంవత్సరాలు వచ్చాయి, మరి ఆలస్యం అయింది కదా. చూడండి, ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే వెయ్యండి. 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. సో కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదైనా 1 వేయండి ఖచ్చితంగా. అలాగే మనం చేసే ప్రయత్నానికి దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఇందాక కథలో కూడా అదే చెప్పుకున్నాం, దైవం ఏం చేయాలో అది చేస్తాడు. మనం మన ప్రయత్నం మనం చేద్దాం. అది ఒక పాజిటివ్ వేలో చేద్దాం. అన్నీ బాగుంటాయి. ప్రయత్నం చేయండి. లైఫ్లో ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వకపోతే అది లైఫ్ కాదు. చూడండి, ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వండి. అబ్బాయికి సంబంధం చూడండి. శుభం. మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో. ఓకే, పాండురంగారావు గారు కాల్ డ్రాప్ అయినట్టుంది. పాండురంగారావు గారు, ఏం జరిగినా మన మంచికే అంటారు కదా, మరి అందులో కనుక చూస్తే కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది కూడా మన మంచికే అంటారా? అంటే కష్టం నష్టం ఇమీడియట్గా ఎవరికి ఏం తెలియదు. అనిపించవచ్చు, ఆహా లాటరీ కొట్టాం గొప్ప జరిగిందని. అది నష్టం అయ్యొచ్చు. ఇప్పుడు 5 కోట్ల ప్రశ్నకి సమాధానం చెప్పిన సుశీల్ కుమార్ బీహార్, అమితాబ్ బచ్చన్ ఆశ్చర్యపోయాడు. అసలు ఎక్కడ ఆప్షన్ తీసుకోకుండా, ఆప్షన్ కూడా తీసుకోకుండా 5 కోట్ల ప్రశ్నకి చాలా సింపుల్గా సమాధానం చెప్పిన ఒక టీచర్ 5 కోట్ల రూపాయలు ఎలా నిలబెట్టుకోవాలో తెలియక సంవత్సరంలోపు మొత్తం అవజేసుకొని మళ్ళీ టీచర్ పోస్ట్కి వెళ్ళాడు. సో అంటే అది నష్టమని నేను చెప్పను. కొన్ని నష్టాలు మనం గ్రహించాం, అది సుఖం అనుకుంటాం, అది నష్టం తీసుకురావచ్చు. కొన్ని సుఖాలు ఇది హాయిగా ఉందనుకుంటాం, అది భయంకరమైన విషయానికి తీసుకువెళ్ళచ్చు ఈ సుఖం. సో చిన్న సంఘటన ఇక్కడ చెప్తాను. మనం ఇది మంచి ఇది చెడు అని మనం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఏమీ ఉండదు. మంచి చెడు కావచ్చు, చెడు మంచి కావచ్చు. తాత్కాలికంగా కష్టమో తాత్కాలికంగా ఆనందమో మనం పొందవచ్చు. శ్రవణ కుమారుడు తల్లిదండ్రులని భుజాల మీద వేసుకొని కావిడిలో పెట్టుకొని
క్షేత్రాలు పుణ్యక్షేత్రాలని తిప్పుతూ ఉంటాడు. వాళ్ళకి కళ్ళు కనిపించవు, వృద్ధులు. ఈ శ్రవణ కుమారుడు కథ అందరికీ తెలిసిందే. సరే ఒకరోజు సాయంత్రం చీకట పడుతున్న సమయంలో దాహం వేస్తే తల్లిదండ్రులు 2 బుట్టలు పక్కన పెట్టి, ఆ కావిడి పక్కన పెట్టి నీళ్లు తీసుకురావడానికి పక్కన కొలంలోకి వెళ్తాడు. దాహం అని వాళ్ళు అంటూ ఉంటే దగ్గరగా ఎక్కడ కనిపించకపోతే చాలా దూరం వస్తాడు. అక్కడ పాత్ర తీసుకొని నీళ్లు పట్టడానికి వెళ్తాడు. అప్పుడే దశరథ మహారాజు వేటకు వస్తాడు. అటువైపు వచ్చిన దశరథుడికి తెలిసిన విద్యల్లో ఈ శబ్దభేది ఒకటి, అంటే శబ్దాన్ని బట్టి బాణాన్ని వేయడం, అగ్నిభేది, శబ్దభేది ఇలాంటివి ఇప్పుడు కూడా మనం వాడతాం. D18, D9 అంటే శబ్దభేది, అగ్నిక్షిపణి ఇవన్నీ ఉన్నాయి. మనం ఆ పేర్లతోనే వాడుతున్నాం ఇప్పుడు. ఆ రోజుల్లో దశరథుడికి ఈ శబ్దభేది అనే ఇది తెలుసు. అంటే ఎక్కడ శబ్దం అయితే అటు బాణం వేయగలడు. సో ఈ శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల కోసం నీళ్లు తీసుకురావడం కోసం ఆ పాత్రని నీటిలో ముంచితే, నీళ్లు తీసుకుంటున్న సమయంలో పాత్ర చేసే శబ్దం గుడి శబ్దం వస్తుంది కదా, అది జంతువు అనుకున్నాడు దశరథుడు. అనుకొని అటువైపు బాణం వేశాడు. ఈ చీకట పడ్డ మనుషులు ఎవరుంటారు, చీకట అప్పుడే పడుతుంది అనుకొని అటు జంతువులు అనుకొని నీళ్లు తాగుతున్నాయి అనుకొని బాణం వేశాడు. అది శ్రవణ కుమారుడు డొక్కలో తగిలింది. అతను బాధపడుతూ చూస్తాడు. అక్కడ చూస్తే శ్రవణ కుమారుడు పాపం ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. రాజా, ఎంత పని చేశావు రాజా, నా తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్ళు ఏమీ చేసుకోలేరు, కళ్ళు కనిపించవు, దాహంతో విలపిస్తున్నారు, నేను తీసుకెళ్ళి నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు చాలా దీనమైన పరిస్థితి. సరే, ఏది జరిగిందో అది జరిగింది, నువ్వు ఈ నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు, ఈ నీళ్లు తీసుకెళ్ళి నువ్వు వాళ్ళకి ఇవ్వు, కానీ ఈ విషయం చెప్పుకో, వాళ్ళు తట్టుకోలేరు అని చెప్తే అలాగని వెళ్ళి నీళ్ళు ఇస్తే ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు కొడుకు కాదని అర్థం చేసుకుంటారు. తెలీదా? కొడుకు కాదని అర్థం చేసుకొని ఎవరు నువ్వు, ఏం జరిగింది అని అడిగితే జరిగింది చెప్తారు దశరథుడు. జరిగింది చెప్తే అప్పుడు, ఓ దుర్మార్గుడా, ఇంత పని చేశావా, మమ్మల్ని ఈ స్థితిలో ఇంత క్షోభకు గురి చేసిన, పుత్రశోకానికి గురి చేసినటువంటి నీ దౌర్భాగ్యమైనటువంటి ఈ స్థితి నీకు కలగాలి, నీకు కూడా పుత్రులు దూరం అయ్యి నువ్వు బాధపడతావు, నీకు ఏ సమయంలో పుత్రులు దూరం అవ్వాలో అదే సమయంలో దూరం అయ్యి నువ్వు బాధపడతావు అని చెప్పి శాపం ఇస్తారు. శాపం ఇస్తే అప్పుడు దశరథుడు అనుకుంటాడు, ఏమిటి శాపం, నాకేం అర్థం కావట్లేదు, నాకు పిల్లలే లేరు, సంతానమే లేదు, చెయ్యని హోమం లేదు, చెయ్యని యజ్ఞం లేదు, తిరగని ప్లేస్ లేదు, నడి వయసు వరకు పిల్లలు లేరు దశరథుడికి, అనేక యాగాలు హోమాలు చేస్తాడు. తర్వాత ఈ శాప ప్రభావం ఏమో కానీ 4 పిల్లలు కొడుకులు పుడతారు. సో ఇప్పుడు ఇది శాపం, ఇది వరం అనుకోవాలా, శాపం అనుకోవాలా? అప్పుడు ఇచ్చింది శాపం అనుకోవాలా, దశరథుడికి వరం అనుకోవాలా? కాబట్టి మనం అనుకుంటాం ఇది గొప్ప, ఇది తక్కువ అని. అది ఏది తక్కువ ఏది గొప్ప ఇమ్మీడియట్గా తెలియకపోవచ్చు. నువ్వు కష్టం అనుకున్నది సుఖం అవ్వచ్చు, నువ్వు సుఖం అనుకున్నది అది కష్టం తీసుకురావచ్చు. ఈ సుఖం తాత్కాలికం కావచ్చు, ఈ బాధ కూడా తాత్కాలికం కావచ్చు. కృష్ణుడు అంటాడు ఒకే ఒక్క పదం, ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది అని. ఎంత క్లిష్ట సమయమైనా, ఎంత గొప్ప సమయమైనా ఇది కూడా వెళ్ళిపోతుంది అంటాడు. అదేం పర్మనెంట్గా ఉండదు. కాబట్టి మనం జడ్జ్ చేయలేము. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గణేష్ అండి, మాది విజయవాడ. గణేష్ గారు, పాండురంగారావు గారు. గణేష్ గారు, ఓం నమ శివాయ్. నమ శివాయ్ గురుగారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చెప్పండి. నాకు జాబ్ కోసం బాగా ట్రై చేస్తున్నాను కానీ అన్ని వెనక్కే పోతున్నాయి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి ఇవ్వండి. 10/12/2003. డిసెంబర్ 10. అవునండి. 2003. అవునండి. ఏం చదువుకున్నారు? బీటెక్ అండి. ఎప్పుడు పాస్ అవుట్ అండి? ఈ ఇయర్ ఏనండి, 2025. బుధవారం పుట్టినట్టు తెలుసా? తెలుసండి. మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు ఉన్నారండి? తమ్ముడు ఉన్నాడండి. తనేం చేస్తాడు? ఇప్పుడు ఇంటర్మీడియట్. ఇది తదియా కృష్ణపక్షము, ఇది కర్కాటక రాశి. నాన్నగారు ఏం చేస్తారండి? చనిపోయారండి. ఐఎమ్ సారీ. సో బీటెక్ అయిపోయింది. మాస్టర్స్ చేయాలన్న ఆలోచన కానీ, లేకపోతే ఉద్యోగం రాకపోతే ఏదన్నా వ్యాపారం వైపు వెళ్ళాలని కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఓన్లీ జాబే ట్రై చేస్తాను. ఓన్లీ జాబే ట్రై చేస్తున్నారు. సరే, ఒక్క రుద్రాక్ష చెప్తాను. ఏమంటారు? నైట్ 10:17 గురుగారు, మిథున్ రాశి అని గుర్తు. నైట్ ఎంత అండి? 10:17. 10:17. ఇది కర్కాటకం రాలేదండి అప్పుడు. రైట్, మిథునమే. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక్క రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష మీకు సంబంధించింది, అలాగే త్రయోదశముఖి రుద్రాక్ష.
ఈ రెండు మీ జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్ అండి. ఈ త్రయోదశముఖి రుద్రాక్ష అంటే 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు. అది సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఇది ఫలితం ఒక అద్భుతం అండి. ఆల్ ది బెస్ట్. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. శుభం. మరో కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, పాండురంగరావు గారితో మాట్లాడు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ కూతురు ఏమంటారు? మా కూతురు మాట్లాడు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీ సిగ్నల్ సరిగ్గా లేదు. సిగ్నల్ ఉన్న ప్లేస్లో ఉంటే బాగుంటుందేమో. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. 1998 నవంబర్ 31. 31 నవంబర్ 31. 1998 98 నవంబర్ 31. 31 నవంబరే కదండి? 31. అదే నాకు అలాగే వినిపించింది. 31. అవునండి, మంగళవారమే కదా అమ్మాయి పుట్టింది. అవును సార్, అవును. ఇప్పుడు నాకు వినపడకపోయిన ఇబ్బందిగా కరెక్ట్గానే విన్నానని అర్థమైంది. అవును సార్, అవును. అలాగే ఇది ద్వాదశి, శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి ముందు. ఇది మీన రాశి. ఈ అమ్మాయి విదేశాల్లో ఉందండి ఇప్పుడు. బెంగళూరులో జాబ్ చేస్తాను సార్. విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది సార్. చాలా ఎక్కువ ఉంది. ఏమో పని మీరు పంపిస్తారో, లేకపోతే ఉద్యోగపరంగా వెళుతుందో, లేకపోతే వివాహం చేసుకుని వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్తాడో. జాతకం అయితే బాగుంది. మీరు గర్వపడే స్థాయిలో ఉంది సార్. అదే సార్. ఎంతమంది పిల్లలు మీకు? కూతురు, కొడుకు. కొడుకు ఏం చేస్తున్నాడండి? కొడుకు సాఫ్ట్వేర్ సార్. కొడుకు సాఫ్ట్వేర్. వెరీ నైస్. అంత సాఫ్ట్వేర్ ఇప్పుడు ఎక్కడ ఇంకేం లేదు. రైట్. జాతకం బాగుందండి. ఒక్క రుద్రాక్ష. ఈ అమ్మాయికి కూడా వీలైతే మీరు త్రయోదశి కానీ నవముఖి కానండి, ఈ 13 ముఖములు కలిగిన రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే నవముఖి, 9 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేటువంటిది. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితం చూస్తారు. నెగిటివ్ ఫోర్సెస్ దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ వాళ్ళ పక్కనే ఉంటాయి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఇక పాండురంగరావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు? ఒకసారి పర్యటనల గురించి మన ప్రేక్షకులకు వస్తాం. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు. కానీ ఈ సంస్థ బ్రాంచెస్లో ఏదో బ్రాంచ్కి వెళ్ళడం, అది సౌత్ ఇండియా వరకు నేను అటెండ్ అవుతాను. అన్ని చోట్ల ఉంటుంది. దక్షిణ భారతదేశం వరకు నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశంలో రేపు కమింగ్ థర్స్డే గురువారం నాడు నేను రాజమండ్రి దగ్గరలోనే, రాజమండ్రి ఆంధ్ర ప్రాంతంలో, రాజమండ్రి గోదావరి గోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీకి నేను రేపు గురువారం నాడు వస్తున్నాను. చాలా రోజులైంది వచ్చి. నా మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, నాకు కష్టమవుతుంది. అలాగే కొన్ని గంటలు మాత్రమే నేను అక్కడ ఉంటాను. మధ్యాహ్నం 1:30 మ్యాక్సిమం, అంతే. 2-3 గంటల కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉండదు. మీరు అర్థం చేసుకొని సహకరించండి. నాకు అక్కడ కావాల్సింది సంఖ్య కాదు, సమయం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక 8 సెకండ్లో మీ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. ఎవరైనా జాతకం ఇస్తే తిథి, వార, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలు 8 సెకండ్లో నేను ఇక్కడ చూడగలుగుతున్నాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా. టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా నేను తీసుకోవట్లేదు. ఓ పక్క మాట్లాడుతున్నాను, ఓ పక్క రాస్తున్నాను, ఓ పక్క బ్రెయిన్ ఆలోచిస్తుంది, పెదాలు కదులుతున్నాయి. ఈ 4 పనులు ఒక్కసారే 8 సెకండ్లో చేస్తున్నాను. 150 స్టెప్స్ ఇక్కడ వేస్తున్నాను ఈ 8 సెకండ్లో. నాకు ఒక్క నిమిషం మీరు టైం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలను అన్న నమ్మకం నాకుంది. మీకు కూడా నా మీద నమ్మకం ఉంటే మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి
రాజమండ్రిలో ఒక్కొక్క పేరు నమోదించాను, హైదరాబాద్లో కూడా నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే, దానికి ఈ తతంగం అంతా అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు ఇక్కడ నేను అన్ని రోజులు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాదే, ఒక గురువారం నాడు మాత్రమే నేను ఉండను. సో మిగిలిన అన్ని రోజులు ఉంటాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది కదా. మీరు సపోజ్ బెంగళూరులో ఉన్నారు, ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది, ఇన్ఫాంట్రీ రోడ్లో. మీరు అక్కడికి వెళితే వాళ్ళ ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళ్తే నాతో మాట్లాడిస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం రాజమండ్రిలో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఇంతవరకు నా మీద ఉంటుంది, అర్థం చేసుకొని సహకరించండి. ఇక పాండురంగారావు గారు, మృత్యు ఎవరికైనా సమానమే అంటారు. మరి అలాంటప్పుడు ఈ పూజలు పునస్కారాలు అయితేనేవి, భక్తి అయితేనేవి, ఇవన్నీ ఎందుకు అంటారు? అంటే కేవలం మృత్యం కోసం మనం బతకం, కానీ ఇప్పుడు ఏది చేసినా మంచి జరగాలని కోరుకుంటాం, చెడు జరగకుండా ఉండాలని భావిస్తాం. ఇప్పుడు మనం చేసే కర్మని ఎవరు తప్పించుకోలేరు. మనం ఎలా చేస్తే ఫలితాలు అలా ఉంటాయి. మనం బాల్ ఎంత స్పీడ్గా వేస్తే అంతే స్పీడ్గా బౌన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లికి ఎలక ఆహారం దొరికినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలదు. దాని పదునైన పళ్ళతో పట్టుకుంటే అవుట్. ఎలా పట్టుకోవాలో దానికి తెలుసు, పట్టుకోగానే అవుట్. పిల్లి పళ్ళకు దొరికిందా ఎలక, అవుట్. అదే పిల్లి తన పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు అదే నోటుతో అదే పళ్ళతో ఖర్చు పెట్టుకొని ఒక్కొక్క ఇల్లు 7 ఇల్లు తిప్పుతుంది అంటారు కదా పిల్లి, పిల్లలకి నేర్పించడం కోసం. ఎలా గోడలు ఎక్కాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏ ఇంటికి వెళ్ళాలి, ఎక్కడ చూడాలి, ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది తీసుకెళ్ళి. ఈ చూపించే క్రమంలో తన పళ్ళతోనే పట్టుకుంటుంది. ఈ గోడలు దూకుతుంటుంది పైకి నుంచి కిందకి, పిల్లల్ని పట్టుకొని నోటుతో పట్టుకొని. సో అదే నోరు అవే పళ్ళు. ఎలకను పట్టుకుంటే అది ఆహారం అయిపోద్ది. అదే పళ్ళు అదే నోరు పిల్లని పట్టుకుంటే సురక్షితంగా తీసుకెళ్తుంది, ఎక్కడ నొప్పి కూడా తెలియదు. సో ఏ నొప్పి లేకుండా తీసుకెళ్తుంటుంది. మరణ సమయంలో భగవంతుడు నామస్మరణను చేసి ఒక సాత్వికంగా నువ్వు ఉన్నట్టయితే సునాయాసంగా ఈ ఇబ్బంది లేకుండా ఉంటావు. అలాగే మంచి దీనికి వెళతావు, ప్రమోట్ అవుతావు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మంచి జన్మకు వస్తావు. అలాగే పైకి వెళ్ళేటప్పుడు కూడా బాధలు అనేవి ఉండవు. సో లేకపోతే ఆ పళ్ళకి చిక్కుకుంటావు. సో కాబట్టి మంచి చేయండి, సత్కర్మలు చేయండి. మనం చెప్పుకున్న కథ అదే. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి అదే సమాధానం. సో ఏదైనా మనం ఎలా ఉంటే యద్భావం తద్భవతి. మన ఆలోచనలు బట్టి మన పనులు ఉంటాయి, పనులు బట్టి ఫలితాలు ఉంటాయి. మంచి పనులు చేయండి, మంచి ఆలోచనలు చేయండి, అన్నీ మంచిగా జరుగుతాయి. మీ మీద నమ్మకం ఉంచండి, భారం భగవంతుని మీద వేయండి. మీరు ధైర్యంగా ఉండండి, ఏం చేయాలో ఆయన చూస్తాడు. పాండురంగారావు గారి వాళ్ళ కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకు రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానం తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్తే.